Now let's see before and after. So see this question. A man and a boy can complete a work together in 24 days. If for the last 6 days man alone does the work, then it is completed in 26 days. How long the boy will take to complete the work alone? సో తెలుగులో ఏమంటారు చూడండి, ఇక్కడ తెలుగులో ఒక మనిషి ఉన్న ఒక బాలురంట ఇద్దరు కలిసి దాన్ని 24 డేస్లో కంప్లీట్ చేశారంట ఇద్దరు కలిసి. అయితే లాస్ట్ 6 డేస్ అంటే మనం చూడండి ఇక్కడ గత 6 రోజులుగా మనిషి మాత్రమే పనిచేస్తే అది 26 రోజుల్లో పూర్తయిందంట. అయితే మన క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇక్కడ అబ్బాయి ఒంటరిగా పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, అబ్బాయి ఒంటరిగా ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో కనుక్కోవాలి. లెట్స్ రైట్ ద డాటా హియర్. ఓకే రైట్. సో డాటా చూడండి, ఇక్కడ మ్యాన్ బాయ్ ఉన్నారంటమ్మా. సో ఈ మ్యాన్ బాయ్ ఇద్దరు కలిసి ఆ పనిని 24 డేస్లో చేశారంట. అంటే 24 డేస్ని మనం 24 యూనిట్స్ అని రాసుకోవచ్చు కదమ్మా. ఎస్, 24 యూనిట్స్ అంటే టోటల్ యూనిట్స్ మనం 24 అని రాసుకుంటున్నాం. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడంటే ఆ బాయ్ ఒక మనిషి ఒకతను ఆ పనిని గత 6 రోజులుగా చేస్తే, అంటే ఆ పనిని గత 6 రోజులుగా చేస్తే వాళ్ళకి 26 డేస్ పట్టిందంట. అంటే మ్యాన్ ఆ పనిని 6 డేస్ చేస్తే, అంటే లాస్ట్ 6 డేస్ చేస్తే వాళ్ళకి ఎంత పట్టిందట అంటే 26 డేస్ పట్టిందంట. రైట్, 26 డేస్ పట్టిందంట. అంటే చూడండి, ఈ 6 డేస్ ముందు వాళ్ళిద్దరు కలిసి పనిచేసినట్టే కదా, అంతే కదా. రైట్, సో లెట్స్ డివైడ్ దిస్ క్వశ్చన్. సో గత 6 రోజులుగా అతను ఒక్కడే పని చేస్తే 26 డేస్ పట్టిందంట. అంటే వాళ్ళిద్దరు కలిసి ఈ 6 రోజుల ముందు పని చేసి ఉంటారు కదా. అంటే ఏమవుతుంది, 26 - 6 అవుతుంది. అంటే ఎంత అమ్మా ఇక్కడ 20 డేస్. ఓకే, 20 డేస్. ఈ 20 డేస్ని ఏం రాయొచ్చు మనం, 20 యూనిట్స్గా రాయొచ్చు. 20 డేస్ని 20 యూనిట్స్గా రాయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు 24 యూనిట్స్ ఉంది, ఇక్కడ 20 యూనిట్స్ ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది సార్ అంటే చూడండి, ఇక్కడ ఈ డిఫరెంట్ ఎందుకు వచ్చిందంటే ఈ 6 డేస్ మ్యాన్ చేయడం వల్ల డిఫరెన్స్ వచ్చింది. డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఆ 6 డేస్ మ్యాన్ చేయడం వల్ల డిఫరెన్స్ వచ్చింది. రైట్, సో లెట్స్ టేక్ దిస్ డిఫరెన్స్ ఎంతమ్మా, 4 యూనిట్స్. ఓకే, డిఫరెన్స్ ఎంత, 4 యూనిట్స్. ఈ 4 యూనిట్స్ ఎందుకు వచ్చాయంటే ఈ 6 డేస్ మ్యాన్ చేయడం వల్ల 4 యూనిట్స్ డిఫరెన్స్ వచ్చాయి. అంటే చూడండి సో ఇక్కడ ఏమన్నారమ్మా, 6 డేస్కి మ్యాన్ 4 యూనిట్స్ చేశాడు. 6 డేస్కి మ్యాన్ 4 యూనిట్స్ చేశాడు. రైట్, ఫర్ డూయింగ్ 24 యూనిట్స్ అంటే ఆ 24 యూనిట్స్ చేయడానికి మ్యాన్కి ఎంత టైం పడుతుంది చెప్పండి. 4 into 6 is 24, 6 into 6 is 36 days. ఓకే, 36 డేస్. సో ఈ 36 డేస్ ఎవరికి పడతాయి అంటే మ్యాన్కి పడతాయమ్మా. సో మ్యాన్ టేక్స్ అలోన్ టు కంప్లీట్ దట్ వర్క్ 36 డేస్. సో మనకు ఆల్రెడీ ఇక్కడ డాటా ఇచ్చారు. సో డాటా ఏమి ఇచ్చారు, వాళ్ళిద్దరు కలిసి ఆ పనినంట ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు, 24 డేస్లో కంప్లీట్ చేస్తారు. రైట్, సో మ్యాన్ 36 డేస్లో చేస్తున్నాడు. బాయ్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హియర్. వాళ్ళిద్దరు కలిసి అంట ఎన్ని రోజుల్లో చేస్తున్నారంటే 24 డేస్లో చేస్తున్నారు. రైట్, సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉందమ్మా, ఫస్ట్ కాన్సెప్ట్ లాగా ఉంది. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 36 and 24? 36, 24 ఎల్సిఎం ఎంత చెప్పండి, 12 into 3, 12 into 2. సో ఈ 12 కామన్ ఉంది కాబట్టి 12 క్యాన్సిల్ చేయం. 12 into 3 is 36, 36 into 2 is 72. ఓకే, 72 యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ. రైట్, సో 36 into how much is 72? 2. That is 2 units per day. Here 24 into 3. రైట్, సో 3 units per day. చూడండి అమ్మా, ఇక్కడ మ్యాను ప్లస్ బాయ్ 3 యూనిట్స్ ఉన్నాయి, మ్యాను 2 యూనిట్స్ ఉన్నాయి. రైట్, టు గెట్ 3 హౌ మచ్ షుడ్ బి యాడ్ హియర్, వీ హ్యావ్ టు యాడ్ 1 యూనిట్. అంతే కదా, 1 యూనిట్ పర్ డే.
రైట్, ఇప్పుడు క్లియర్గా అర్థమైతే చూడండి. 72 యూనిట్స్ బాయ్ చేయాలి. అయితే బాయ్ ఏం చేస్తున్నాడంటే 1 యూనిట్ పర్ డే చేస్తున్నాడు. టు కంప్లీట్ ద 72 యూనిట్స్ మనకి ఎంత టైం పడుతుంది? 72/1. 72/1 అంటే 72 డేస్ పడుతుంది. అంటే బాయ్ కెన్ కంప్లీట్ 72 days. Boy can complete a work in 72 days. Right? So this is the answer. Let's see whether we have in the question or not. Okay, whether we have answer in the question or not. Right, so see this question. What is the answer? Answer 72 days, option A. Right, so ఈ క్వశ్చన్ మనం ఇలా డివైడ్ చేసి చేయాలమ్మా. రైట్, ఇలా క్వశ్చన్ డివైడ్ చేసేస్తే మనకు తొందరగా వస్తుంది ఆన్సర్. రైట్, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమన్నాడు? A, B, C కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10, 12, 15 days అంట. A, B, C అంట ఆ పనిని 10, 12, 15 daysలో చేస్తారంట. రైట్, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ అనేది కీ పాయింట్ ఇక్కడ. బట్ A లెఫ్ట్ ద వర్క్ బిఫోర్ 5 days ఆఫ్ ఇట్స్ కంప్లీషన్. B ఆల్సో లెఫ్ట్ ద వర్క్ 2 days ఆఫ్టర్ A లెఫ్ట్ అన్నాడు. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అన్నాడు. రైట్, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టు తెలుగులో ఏంటంటే A, B, C అంట 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు ఒక పనిని చేస్తున్నారట. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళ ముగ్గురు కలిసి ఆ పనిని స్టార్ట్ చేశారట. అయితే వాళ్ళ మధ్యలో డిస్ప్యూట్ వల్ల ఏమైందట అంటే A లెఫ్ట్ 5 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అన్నాడు. అంటే A అనే అతను 5 రోజుల ముందు వర్క్ కంప్లీట్ అయ్యే ముందు వెళ్ళిపోయాడంట. అయితే ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ, B ఆల్సో లెఫ్ట్ ద వర్క్ 2 days ఆఫ్టర్ A అంట. A వెళ్ళిన 2 రోజుల తర్వాత B కూడా వెళ్ళిపోయాడంట. రైట్, అప్పుడు ఏమంటున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ కంప్లీటెడ్ అంటున్నాడు. అంటున్నాడు. ఫస్ట్ చూడండి, ఇక్కడ A 5 రోజుల ముందు వెళ్ళిపోయాడమ్మా. ముందు వెళ్ళిపోయాడంటే మనకు చెప్పాను బిఫోర్ అంటే ఏం చేయాలి? ఇక్కడ యాడ్ చేయాలి. ఫర్ బిఫోర్ వీ హ్యావ్ టు యాడ్. రైట్, చూడండి, బిఫోర్ అంటే ఇక్కడ యాడ్ చేయాలి ప్లస్. నెక్స్ట్ B ఆల్సో లెఫ్ట్ వర్క్ 2 days ఆఫ్టర్ A అన్నాడు. అంటే చూడండి, అక్కడ ఆఫ్టర్ అన్నాడు, ఇక్కడ బిఫోర్ అన్నాడు కాబట్టి 5 - 2 అంటే 3. ఈ 3 days B పనిచేశాడమ్మా. అంటే డాటా చూడండి, A ఏమో 5 days చేశాడు. A వర్క్డ్ ఫర్ 5 days. ఓకే, సో B వర్క్డ్ ఫర్ 3 days. రైట్, సో దీని ఆధారంగా మనం క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ డాటా రాసుకుందాం. చూడండి, రైట్, లెట్స్ రైట్ ద డాటా. ఓకే, రైట్, లెట్స్ రైట్ ద డాటా హియర్. A ఎన్ని రోజులు చేశాడమ్మా? 10. B ఎన్ని రోజులు చేశాడు? 12. C ఎన్ని రోజులు చేశాడు? 15 days. అయితే ఇక్కడ వాళ్ళ ముగ్గురు కలిసి పనిని స్టార్ట్ చేశారంట. దే వర్క్ టుగెదర్. బట్ A అనేవాడంట 5 days బిఫోర్ వెళ్ళిపోయాడంట. ఓకే, A అనేవాడు 5 days బిఫోర్ వెళ్ళిపోయాడంట. సో B అనేవాడు 3 days బిఫోర్ వెళ్ళిపోయాడు. ఓకే, సో బిఫోర్ అండ్ యాడ్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద లాజిక్. నౌ లెట్స్ సీ 10, 12, 15 LCM ఎంత చెప్పండి? 10, 12, 15 LCM. రైట్, సో LCM ఎలా తీసుకొని చెప్పాను కదా. 10, 15 LCM ఎంత చెప్పండి? 30 వస్తుంది. సో 10, 15 అంటే 5 × 2, 5 × 3, 5 క్యాన్సిల్ అయితే 30 వస్తుంది. 30, 12 LCM ఎంత వస్తుందండి? సో 30 అంటే 5, 6, 12 అంటే 6, 2. సో 6 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 60 యూనిట్స్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. నెక్స్ట్ చూడండి, 10కి ఎంత మల్టిప్లై చేస్తే 60 వస్తుందండి? 6. దట్ ఈస్ 6 యూనిట్స్ పర్ డే. B 12 × 5 అంటే 5 యూనిట్స్ పర్ డే. ఇక్కడ చూడండి 15 అంటే 4 యూనిట్స్ పర్ డే. రైట్, అంటే చూడండి, A పర్ డేకి 6 యూనిట్స్ చేస్తే 60 యూనిట్స్ చేయడానికి 10 days పడుతుంది. B పర్ డేకి 5 యూనిట్స్ చేస్తే 60 యూనిట్స్ చేయడానికి 12 days పడుతుంది. C పర్ డేకి 4 యూనిట్స్ చేస్తే 60 యూనిట్స్ చేయడానికి 15 days పడుతుంది. ఇది డాటా. సో నెక్స్ట్ చూడండి,
ఏ అంట 5 days చేశాడంట, బిఫోర్ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. ఏ చూడండి, ఏ పర్ డేకి ఎంత చేస్తున్నాడు, ఏ పర్ డే హీ ఈస్ డూయింగ్ 6 units. ఓకే, పర్ డే హీ ఈస్ డూయింగ్ 6 units. అదే 5 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 5 daysకి 30 units చేస్తాడు. ఓకే, యాడ్ 30 units హియర్. ఎందుకు యాడ్ చేయాలి సార్ అంటే చెప్పాను, బిఫోర్ ఉంటే యాడ్ చేయాలని లాజిక్. నెక్స్ట్ బి చూడండి, బి పర్ డేకి 5 units చేస్తాడు, బట్ 3 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, బి పర్ డేకి ఎన్ని యూనిట్స్ చేస్తారు, 5 units. ఓకే, సో 3 daysకి ఎన్ని యూనిట్స్ చేస్తారు చెప్పండి, 15 units. సో యాడ్ ద 15 units హియర్ ప్లస్ 15 units. ఓకే, సో టోటల్ ఎంత అవుతుందమ్మా, 45, 60 అంటే 105 units. సో దిస్ 105 units షుడ్ బి డన్ బై దీస్ 3 people. ఓకే, ఈ 105 unitsని ఈ ముగ్గురు పర్సన్ చేయాలి. సార్ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఏ వెళ్ళిపోయాడు బి వెళ్ళిపోయాడు అన్నారు కదా, మళ్ళీ ఎందుకు వాళ్ళని యాడ్ చేస్తున్నారంటే నేనేం చెప్పాను, 5 days బిఫోర్ వెళ్ళిపోయాడు కాబట్టి వాళ్ళ వర్క్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. 5 days బిఫోర్ వెళ్ళిపోతే మనకు చూడండి, 5 days బిఫోర్ వెళ్ళిపోతే 60 units వస్తాయి. అదే వాళ్ళు 5 days చేసుంటే వాళ్ళ వర్క్ కూడా యాడ్ చేస్తాం కదా ఇక్కడ, అందుకే యాడ్ చేశాను. రైట్, వాళ్ళ వర్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ వర్క్ టుగెదర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేశారు అని అడుగుతున్నాడు. రైట్, టోటల్ ఎన్ని యూనిట్స్ అమ్మా, 15 units ఇక్కడ. ఓకే, సో టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ 105/15. సో 105/15 అంటే ఎంతమ్మా, 7. So that is 7 days. The total work completed in 7 days. So this is the answer. Let's see whether we have answer or not. Yes, option 3, that is 7 days. Okay, we'll go to the next one. Right, see this question. So this question is based on before. Okay, this question is based on before. దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ బిఫోర్. సో బిఫోర్ అంటే ఏంటమ్మా, ప్లస్ చేయాలి ఇక్కడ. ఓకే, బిఫోర్ అంటే ప్లస్ చేయాలి. రైట్, సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 18 days, బి డూ ఇట్ ఇన్ 12 days. రైట్, దే బిగాన్ ద వర్క్ టుగెదర్ బట్ బి లెఫ్ట్ ద వర్క్ 3 days బిఫోర్ ఇట్స్ కంప్లీషన్. అంటే బి ఏం చేశాడంట, 3 రోజుల ముందు వెళ్ళిపోయాడట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ ఇన్ ఆల్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అన్నాడు. రైట్, తెలుగులో ఏంటమ్మా, ఏ మరియు బి ఒక పనిని ప్రారంభించారు. అయితే ఏ 18 రోజులు చేశాడు, బి అనేవాడు 12 రోజులు చేశాడు. తర్వాత ఏమైంది, వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని స్టార్ట్ చేసిన తర్వాత బి అనేవాడంట పని కంప్లీట్ అయ్యే 3 రోజుల ముందు వెళ్ళిపోయాడు. రైట్, సో అప్పుడు ఆ టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సింపుల్ కదా, సింపుల్గా చేద్దాం చూడండి దీన్ని. రైట్, సో ఇక్కడ చూడమ్మా, ఏ కెన్ కంప్లీట్ ఇన్ 18 days, బి కెన్ కంప్లీట్ ఇన్ 12 days. రైట్, ఏ కెన్ కంప్లీట్ ఇన్ 18 days, బి కెన్ కంప్లీట్ ఇన్ 12 days. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం హియర్, ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి, 18కు 12కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 6 × 3 6 × 2. కామన్గా 6 ఉంది కాబట్టి 6 ఆన్సర్ చేస్తాం. అంటే ఎంత వస్తుంది, 36 units. ఓకే, రైట్, 18 into how much is 36, 18 into 2 is 36. Okay, that means 2 units per day. ఇది 12 into 3 units per day. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, బి అంట 3 రోజుల ముందు వెళ్ళిపోయాడంట. 3 రోజుల ముందు అంటే ఇక్కడ చూడండి, బి పర్ డే, బి అనేవాడు పర్ డే ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు, 3 units చేస్తున్నాడు. ఓకే, అదే 3 daysలో ఇక్కడ 3 days ముందు వెళ్ళిపోయాడు కాబట్టి 3 daysలో ఎన్ని యూనిట్స్ చేస్తాడు, హీ కంప్లీటెడ్ ఇన్ 9 units కదా. ఈ 9 unitsని ఇక్కడ రాసేయండి, 9 units. ఓకే, 36 + 9 ఎంత అండి, 45 units. 36 + 9 ఎంత అండి, 45 units. ఈ 45 unitsని వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. ఈ 45 unitsని వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నాడు. రైట్, సో చూడండి ఇక్కడ, సో
టోటల్ వర్క్ కంప్లీటెడ్ దట్ ఈస్ 45 by 2 + 3. 45 + 2 + 3 ఎంతమ్మా 5. వాళ్ళిద్దరు కలిసి అన్నాడు కాబట్టి 45 by 5 ఎంత వస్తుందమ్మా 9. సో దట్ ఈస్ దే కంప్లీటెడ్ దిస్ వర్క్ ఇన్ 9 days. They completed this work in 9 days, right? So with this we done with before after concept.